నమస్తే మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. క్రోధి సంవత్సరం ప్రారంభం కాబోతుంది. చాలా మందికి తమ తమ రాశులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. మరి ఈ 12 రాశుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉందో మనకి తెలియజేయడానికి లలిత ఉపాసకులు జ్యోతిష పండితులు నానాజీ పట్నాయక్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ 12 రాశుల వారికి సంబంధించి ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజ్యపూజం ఏ విధంగా ఉందో మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజపూజం కాందాయ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. సింహం వారికి 2 ఆదాయము 14 వ్యయం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఏమండి పంచాంగం క్రోధినామ సంవత్సరంగానే 2 ఉంది, ఆదాయం 14 వ్యయం, అమ్మో 2 లక్షలు వస్తే 14 లక్షలు ఎక్కడికి వచ్చి పెడతా ఉంటాను. నేను ఒకటే చెప్తాను, భయపడిపోతారు గురుజీ. భయపడడానికి కాదు, మన పంచాంగ వివరాలు ఎలా ప్లాన్ చేసుకోవాలని ఒకటానికి ఇది జనరల్గా అందరికీ. బట్ మీ పర్సనల్ చార్ట్లో ఏదైతే ఉందో అది మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తుంది. ఇప్పుడు ఇందాక మనం కెమెరామెన్ జాతకం చూసాం, పర్సనల్ చార్ట్లో చూసి అనుకున్నాం కదా. అంటే ఏమిటి, ఆ నక్షత్రం వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుందా? తండ్రికి అతని జాతకంలో ఉంది, ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ అవ్వాలంటలేదుగా. విశాఖ నక్షత్రం ఇందాక అతను చూసాం. అంటే ఏమిటి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఆదాయం ఎలా పెంచుకోవాలి, వ్యయం ఎలా తగ్గించుకోవాలనేది ఇందులో ఉంటుంది. ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలి? సింహం వారికి 2వ స్థానంలో కేతు ఉన్నాడు. కేతు అంటే ఆటంకాలు, స్ట్రక్కింగ్ యోగాలో ఉన్నాడు. అంటే మీరు ధన సంబంధించింది పెరగాలి అంటే గణపతిని ఆరాధించాలి. ఎంత గణపతి ఆరాధన చేస్తే అంత చక్కగా ధనయోగం పెరుగుతుంది. అలా అని అందరికీ ఆటంకాలు రూల్ లేదు. ఎందుకంటే కేతు ఈజ్ సాఫ్ట్వేర్ కారకుడు, పౌరోహిత్యానికి కారకుడు, ఆస్ట్రాలజీకి కారకుడు. వీళ్ళకి మళ్ళీ బాగుంటుంది, 2లో కేతు ఉన్నది, ఇంకా పెరుగుతుంది వీళ్ళకి. ఇది అర్థం చేసుకోవాలి. మరి ఖర్చు తగ్గాలి, ఏం చేయాలంటే ఖర్చు తగ్గాలి, బియ్యము దానంగా ఇవ్వడము, మినుములు దానంగా ఇవ్వడం చేస్తుండాలి. రాజపూజ అవమానం తీసుకుంటే 2 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 2 ఉంది, అవమానించే వాళ్ళ సంఖ్య కూడా 2 ఉంది. మరి మెచ్చుకునే వారి సంఖ్య పెరగాలి కదా, కోరుకుంటాం కదా. కాబట్టి మెచ్చుకునే వారి సంఖ్య పెరగాలి అంటే లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయాలి. లలితా అమ్మవారిని ఎంత పఠిస్తే అంత రాజపూజ్యం పెరుగుతుంది. సూర్య నమస్కారాలు ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది. ఇక వీరికి ఫైనాన్షియల్ విషయంలో ఎనీ ట్రాన్సాక్షన్స్ మనీ విషయంలో గణపతిని ఆరాధించాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే వీరికి ఏదైనా మే లోపల ఏదైనా లావాదేవీలు, కొత్త అగ్రిమెంట్స్కి మే లోపల బాగుంది. మే దాటిన తర్వాత వీళ్ళకి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ విషయంలోని నార్మల్గా జనరల్గా అందరికీ కూడా కాస్త గృహ వాహన యోగాలు, విద్యాయోగాలు, గృహవాహన యోగాలు కలుగుతున్నాయి, భూయోగం కలుగుతుంది. సో మే నుంచి అక్టోబర్, మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు మంచి భూయోగాలు, గృహయోగాలు కలుగుతున్నాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ప్రధానంగా ఏంటంటే మే లోపలే బాగుందమ్మా సంతానం కూడా, లేదా అక్టోబర్ తర్వాత నుంచి ఫిబ్రవరి మధ్యలో బాగుందని తెలుస్తుంది. అయితే ఇక్కడ 7వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నందుకు కొంచెం ఏంటంటే వివాహ సంబంధించిన విషయంలో కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సర్వసాధారణంగా క్రోధినామ సంవత్సరం రాకముందు నుంచే కొంచెం శని అక్కడ ఉండి ఆ రవి రావడం, కుజుడు రావడం వల్ల కొంచెం వివాహ జీవితం విషయంలోని, వివాహాల విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. అయితే వీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే సింహం వారు ప్రధానంగా వీరికి మే లోపల మంచి ఇన్వెస్ట్మెంట్స్ యోగాలు ఉన్నాయి. మే లోపల ఇన్వెస్ట్మెంట్స్ అనేది బాగుంటుంది కూడా చెప్పాలంటే. వీళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళకు కూడా మే తర్వాత కొంత సహకారం, అంటే కొంతమంది చూడండి ఏదైనా ప్రారంభిస్తారు, అబ్బాయి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంది, మే తర్వాత కొంచెం హెల్పింగ్ హ్యాండ్ మీకు దొరుకుతుందని చెప్పొచ్చు సింహం వారికి చెప్పాలంటే. అదొకటి. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ సింహము వారికి ఈ యొక్క సంవత్సరంలో ప్రత్యేకంగా ఈ రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త చూసుకొని వెళ్ళాలి. స్పీడ్గా వెళ్ళకూడదు, వాహనం మీద అసలు వెళ్ళకూడదని కాదు. మనం ఏం చేస్తాం, ఒక్కోసారి హడావిడి వెళ్ళిపోతాం, ఆ సందులో జోడ వస్తాడు అప్పుడే అదేదో తగులుతుంది. ఇట్లాంటివి చూసుకోవాలి. రోడ్లు దాటేటప్పుడు చూసుకోవాలి. అతి ముఖ్యంగా వాహనం మీద వెళ్ళేటప్పుడు ఓం దుర్గాయ నమః అనుకొని ప్రారంభమైనట్లయితే ఇబ్బంది ఉండదు. ఇక వీరికి రైతులకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వరకు కొంతవరకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసే వారికి కూడా మే లోపల చాలా బాగుంది. లేనట్లయితే మరలా నవంబర్ నుంచి మీకు మళ్ళీ
అక్టోబర్ నుంచి కొంతవరకు ఫలితం అనేటువంటిది ఉంది. ఇక కాందాయ ఫలంగా చూసుకున్నట్లయితే మనకి సింహరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు చూసుకుంటే మకా పుబ్బ ఉత్తర ఉన్నాయి. మక వారికి మంచి ధనయోగం ఈ 4 నెలలు అంటే ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఉంటే ఈ 4 మంత్స్ మంచి ధనయోగం చూపిస్తుంది. అదేవిధంగా పుబ్బా నక్షత్రం వారికి కొంచెం హెల్త్ చూసుకోవాలి. అయితే ఏ విషయంలో చూసుకోవాలి? కొంతమంది చూడండి తిమ్మిర్లు ఎక్కుతుంటాయి, నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే కొంచెం స్టాక్ ఫుడ్ తినడం వల్ల ఇబ్బంది వస్తుంటుంది. అంటే ఏమిటి, నిలువ ఉన్నటువంటి తినొద్దు, జంక్ ఫుడ్ తినకూడదు. సప్తమంలో శని ఉన్నాడు కదా, ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల వస్తుంటాయి, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇవి చూసుకోవాలి. ఏమి లేదు, కొంచెం వాకింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, నువ్వులు దానంగా ఇవ్వడము, సూర్య నమస్కారాలు చేయడం చేస్తే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావు. అదేవిధంగా ఉత్తరా నక్షత్రానికి ఉత్తర 1వ పాదం ఉంటుంది సింహరాశిలో, వీరికి కూడా ఫైనాన్షియల్ పరంగా ధనపరంగా బాగుంది అనేటువంటిది చూపిస్తుంది. ఇక మీరు ఫైనల్గా వీళ్ళు చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏమిటి? దత్తాత్రేయుడు యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఒకటే జాతకం ఇవన్నీ కాదు, అమ్మవారి పాదాలు నమ్ముకొని పని చేసుకుంటే వెళ్ళిపోవాలి, ఆవిడే చూసుకుంటుంది మొత్తం. అది ఓకే, ధన్యవాదాలు గురుగారు. ఈ క్రోధీనామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క స్థితిగతులు, అలాగే వాళ్ళు ఎటువంటి దైవారాధన చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.